హుస్నాబాద్ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక అప్డేట్స్ చూస్తే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుంది. అమ్మాయిల చేతులు గోరింటాకుతో మెరిసిపోతుంటాయి. హుస్నాబాద్లో గోరింటాకు వేడుకలు ఆకట్టుకుంటున్నాయి. అందంతో పాటు ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్న ఆషాఢ మాస గోరింటాకుపై స్పెషల్ స్టోరీ. మురిపాల అరచేత మొక్క తొడిగింది ఎంచక్క పండిన ఎర్రాని మొక్క ఎంచక్క పండిన ఎర్రాని చుక్క చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష. సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల్లో ఏదో ఒక నిగూఢ అర్థం దాగుంటుంది. అందులో ఒకటే ఈ గోరింటాకు పండుగ. తెలుగులో గిళ్ళలో పండగైనా పబ్బమైనా అమ్మాయిల చేతులు కాళ్ళు గోరింటాకుతో ఎంతో అందంగా మెరిసిపోతుంటాయి కదా. ఇక ఆషాఢ మాసంలో గోరింటాకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. గోరింటలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయంట. పరిశోధనలో కూడా తేలింది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతున్న శుభతరుణంలో గ్రీష్మంలో మన శరీరంలో ఎక్కువ వేడి ఉండి బయటి వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో బాడీలో టెంపరేచర్ తగ్గి జ్వరాలు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. గోరింటాకులోని ప్రత్యేక గుణం వల్ల మరి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు అరచేతికి పాదాలకి పెట్టుకుంటారు. అందుకే ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హుస్నాబాద్లో ప్రతి ఇంట్లో కూడా గోరింటాకు సందడి కనిపిస్తుంది. అక్కడక్కడ మెహందీ వేడుకలు కూడా కనిపిస్తుంటాయి. సహజంగా పెరిగే గోరింటాకు చెట్లకున్న ఆకులను తీసుకొచ్చి రోట్లో వేసి మెత్తగా నూరి మహిళలు చేతులకు పెట్టుకుంటే ఆ అందమే వేరు కదా. నిజంగా అది ఎంత పెద్ద సరదానం. అలా పెట్టుకోవడం వల్ల మంచి ఆరోగ్యం సౌభాగ్యం వస్తుందని మహిళలు నమ్ముతారు. గోరింటాకు అలంకరణలో ఆక్యుప్రెసీ థెరపీ కూడా ఉంటుందంటున్నారు వైద్యులు. మన శరీరంలో నాడులన్నీ వేళ్ల చివరిలో అంతమవుతాయని, అక్కడి నాడులను చల్లబరిస్తే శరీరం అంతా చల్లబడుతుందని దీని సారాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనాదిగా మహిళలు కాళ్ళు చేతివేళ్లు అరచేతులకి పాదాలకి గోరింటాకు పెట్టుకోవడం కనిపిస్తుంది. గోరింటాకుని ముద్దలుగా చేసి వేళ్లకు పెట్టడం వల్ల వాటికి కొత్త అందం సంతరించుకుంటుంది. అది ఎవరు కాదనలేని సత్యం కదా. కొందరు దిష్టి కోసం కూడా గోరింటాకు పెట్టుకుంటుంటారు. ఇక పురాణాల్లోనైతే గోరింటాకు ప్రత్యేక స్థానమే ఉంది. మన సంస్కృతిలో పడుచు అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పడితే మంచి భర్త వస్తాడని చెప్తుంటారు. ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయాలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామని ఇక్కడ మహిళలు చెప్తున్నారు. ఫాస్ట్ కల్చర్లో పడిపోకుండా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. ఆషాఢ మాసంలో అందరూ ఒక చోట చేరి హుస్నాబాద్ పట్టణంలో పద్మశాలి మహిళలంతా మరి ఈ గోరింటాకు పండుగ నిర్వహిస్తున్నారు. గోరింటాకుతో వచ్చే అందం ముందు ఇతర మెహందీలవన్నీ దిగదుడిపే అంటున్నారు అమ్మాయిలు. ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు అనుకూలంగా మన బాడీని తట్టుకునే రకంగా
మనకు ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే మైదాకును కనుక మనము తయారు చేసుకొని రుబ్బుకొని మన చేతులకు కానీ కాళ్ళకు కానీ పెట్టుకున్నట్లయితే మన బాడీలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది. మనకు కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకు సహాయం చేస్తుంది. అందువలన కెమికల్స్తో తయారైన కోన్స్ని మనము చేతులకు పెట్టుకొని మీరు ఇబ్బంది పడకుండా ప్రకృతిలో దొరికే మైదాకును ఉపయోగించుకోవాలని, ఆషాఢంలో 5 సార్లు పెట్టుకున్నట్లయితే మనకు కూడా అంత మంచి జరుగుతుందని నమ్మకం. మన ముందు తరానికి కూడా సాంప్రదాయబద్ధంగా మీరు తెలవాలని మేము ఇప్పుడు ఆషాఢంలో మైదాకు సంబరాలను ఉస్నాబాద్ పట్టణ మహిళలందరూ కూడా ఒక దగ్గర చేరి మైదాకు సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఎండాకాలము వేడిని తగ్గించడానికి మనం వర్షాకాలంలో మైదాకు చెట్లను తీసుకొచ్చి వాటి తెంపి రుబ్బి పెట్టుకోవాలి. మన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. మనం మైదాకు ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు మైదాకు తింటే మంచిది. ఎర్రటి అబ్బాయి పుడతాడు, మంచిగా ఉంటుంది. కాళ్ళకు పగుళ్ళు రాకుండా ఉంటుంది. మైదాకు మనము 5 సార్లు పెట్టుకోవాలి. శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో మంచిగా పెట్టుకుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకొచ్చి మనం మెహందీ పెడతాము. ఆడపిల్లలు, చిన్న అమ్మాయిలు ఇప్పుడు రెడీమేడ్గా కోన్స్ తీసుకొచ్చుకొని వాడుతున్నారు. అవి వాడడం వల్ల మనకి చేతులకు ఇన్ఫెక్షన్ అయి పొట్టుగా రాలుతుంటుంది. అలా పెట్టుకోకూడదు. మైదాకు తీసుకొచ్చి పెట్టుకోవాలి, మంచిది. మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. మనం మెహందీని పూర్వకాలంలో అందరూ మైదాకునే తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కోన్స్ తీసుకొచ్చి పెళ్ళికి మెహందీ ఫంక్షన్ అలా చేసుకుంటున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మైదాకు పెట్టుకోవడం వల్లనే మంచి లాభాలు ఉంటాయి. కాళ్ళ పగుళ్ళు, చేతులకి పగుళ్ళు రాకుండా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా మనం కోన్స్ వాడడం బంద్ చేస్తేనే మనం మంచిది. ఇప్పుడు మైదాకే పెట్టుకోవాలి అందరము. దీనివల్ల మనము మన జాగ్రత్తల వల్ల మనకు మందులు లేకుండా మనము తక్కువ చేసుకునే రోగాల ఒకటి ఉన్నది. దాని వల్లనే మనము చాలా గోరింటాకు అనేది ప్రథమంగా ఉన్నది. ఆ గోరింటాకు వల్ల మనకు అనేక రకమైన చర్మ వ్యాధులే కానీ, శరీరంలోని వేడే కానీ ఇటువంటివి తగ్గుతాయి. ఇప్పుడు వచ్చే జనరేషన్లో మెహందీ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. దాన్ని కొత్తగా చేసిండ్రు. అది పాతతరమైన గోరింటాకు అనేది అది మరుగున పడిపోతుంది. దాని గురించి గోరింటాకు ప్రత్యేకత తెలవాలనే ఉద్దేశంతో మేము గోరింటాకు అనే కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇది మేము మహిళలం అందరం కలిసి గోరింటాకు సందర్భంగా ఇవి చేతులకు గోరింటాకు పెట్టుకోవడమే కానీ దీనివల్ల ప్రత్యేకత ఏంటిది అనేది తెలుసుకోవాలని అందరం ఒక్కకాడు ఉండి ఈ పెళ్ళి కాని వాళ్ళు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడని, కడుపుతో ఉన్న వాళ్ళు తింటే మంచి పండంటి శిశువు పుడతాడని, ఇచ్చే రోగాలు కూడా తక్కువ అవుతాయి అనేది అది నానుడి మాట. అది నిజము. ఇది కూడా ఇప్పుడు మనం కూడా పాటిస్తే అది మంచిది. ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవారి అరచేతులలో గోరెంటాకు అందంగా మెరిసిపోతుంది. అందువల్లనే మన పూర్వీకులు అందుబాటులో ఆరోగ్యాన్నిచ్చే గోరెంటాకును ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలని సాంప్రదాయాన్ని తెచ్చారు. ఆడవాళ్ళు గోరెంటాకు పెట్టుకొని పూజ చేస్తే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. ఏ స్త్రీ అయితే గోరెంటాకుతో ఎర్రగా పండిన చేతులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుందంటారు.